ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ విద్య సామాన్య కార్యక్రమాలకి, విద్యా ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి కందుల దానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది, రుణ ఒత్తిడిని కూడా పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఈరోజు శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి ధనుస్సు క్షేత్ర స్థితి, బుధ రవుల యొక్క యుతి కూడా ఉంది. కాబట్టి ఈ శత్రుక్షేత్ర స్థితిలో ఉన్నటువంటి శుక్రుడి దోష నివృత్తి కోసం ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపకరిస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజుడు యొక్క మకర క్షేత్ర స్థితి ఉచ్చస్థితి, శని యొక్క శత్రుక్షేత్ర స్థితి కుజక్షేత్ర స్థితి, ఇద్దరికి ఉన్నటువంటి పరివర్తన ఈరోజు అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు భూ సంపదని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉన్నాయి. అలాగే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి కూడా ఈ రోజు పుట్టేటువంటి వారికి బాగా ఉపయోగపడుతుంది, అభివృద్ధిని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అయోమయ పరిస్థితులు దూరమవుతాయి, ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సోదర ప్రేమ లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సాహసోపేతమైన నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను కూడా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో జయం చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి పేచీలు ప్రబలమవుతాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలని మిత్రులతో ప్రారంభించగలుగుతారు. ఆర్థిక విజయాలు గృహంలో కూడా తథ్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక రుగ్మతలు పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందికర పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. పిల్లల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆర్థిక విజయాలు ఆలస్యంగా లభిస్తాయి.
వ్యాపారరీత్యా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలని దూరం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చకచక పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం ఉద్యోగరీత్యా కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. శుభవ్యయం ద్వారా ఆనందం లభిస్తుంది. పెట్టుబడులు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో శక్తియుక్తుల్ని ప్రయోగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని వేగవంతంగా సాధించగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. ఇతరులది పై చేయి అవడంతో మనస్తాప సంఘటనలు లేకపోలేదు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే వ్యాపారీత్యా ఉపకరిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ పునః ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించగలుగుతారు. క్రీడారంగం వారికి బాగా అనుకూలిస్తుంది. నూతన కార్యక్రమాలు ఒప్పందాలు కలిసి వస్తాయి. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. నూతన కార్యక్రమాల్ని ధైర్యంతో ప్రారంభించగలుగుతారు.
వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతతగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. రుణ సంబంధిత ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులు క్రమక్రమంగా పెరుగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలు అవలీలగా సాధించేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. భూ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. సాహస నిర్ణయాల ద్వారా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శక్తి సామర్థ్యాల్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన కండరాలు పట్టేసే సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మన శరీరంలో దాదాపుగా ఒక 500 కండరాలు ఉంటాయి. ఈ కండరాలు మనం చేసేటువంటి ప్రతి పనికి అవసరమైనటువంటిది. అంటే ఎక్కడ ఏ కదలిక ఉన్నా సరే కండరాల అవసరం ఉంటుంది. అందులో కొన్ని మనకి పైకి కనిపించే కండరాలు, కొన్ని కడుపు లోపల, గుండె లోపల అక్కడ ఉండేటువంటి కండరాలు అన్నమాట. ఈ కండరాలు పట్టేసే సమస్య ముఖ్యంగా మనకి పైన ఉండేటువంటి, అంటే శరీరం పైకి కనిపించేటువంటి కండరాల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. మామూలుగా కండరాలకు ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తికి మించి మనం పని చేస్తూ ఉన్నప్పుడు కండరాలు పట్టేసే సమస్య వస్తూ ఉంటుంది. అలాగే అంటే అసలు కండరాల చేత పనే చేయించకుండా వదిలేసినా, ఎటువంటి పని చేయకుండా ఉంచినా కూడా ఈ కండరాలు బిగిసిపోవడం అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఆహారంలో తగినంత ఉప్పు తీసుకోకుండా ఉప్పు పూర్తిగా మానేసినటువంటి వారిలో ఈ కండరాలు పట్టేసే సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే సరిపోయినంత మంచినీరు తాగకపోయినా కూడా కండరాలు పట్టేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కండరాలకి లోపల ఉండేటువంటి కణాలలో తగినంత నీరు లేకపోయినట్టయితే, అక్కడ ఉండేటువంటి నీరు ఎండిపోయినట్టయితే కనుక తొందరగా ఈ కండరాలు బిగిసిపోతూ ఉంటాయి. అంటే ఒకలాగా మామూలుగా మన కండరాలు సాగడం, మళ్ళీ మామూలు స్థితికి రావడం జరగాలి. అలాగ జరగటానికి సరిపోయినంత నీరు అవసరం అన్నమాట. ఆ నీరు తగ్గిపోయినప్పుడు కండరాలు పట్టేసే సమస్య వస్తూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఒక చక్కటి ఆయుర్వేద ఔషధ తైలాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ తైలం తయారు చేసుకోవడానికి మనకి మొట్టమొదట కావాల్సినటువంటి ద్రవ్యం వాము. ఈ వాముకి వాత దోషాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే వాత దోషాన్ని కనుక బ్యాలెన్స్ చేసినట్టయితే ఎప్పుడైనా కానీ నొప్పులు కానీ పట్టేసినట్టుగా ఉండడం కానీ తగ్గుతుంది. అలాగే కండరాల్ని రిలాక్స్ చేసేటువంటి గుణం, నొప్పులు తగ్గించేటువంటి గుణం కూడా వాములో చాలా బాగా ఉంటుంది. సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో వామును తీసుకుని ఆ వాముకి దాదాపుగా 16 రెట్లు, అంటే 800 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని చేర్చండి. ఈ నీరు పోసిన తర్వాత వాముని కషాయంలాగా కాచుకోవాలి.
ఎంతసేపు అంటే అది 4వ వంతు అంటే 800 మిల్లీలీటర్ల నీటిలోంచి కేవలం 200 మిల్లీలీటర్ల నీరు మిగిలేంత వరకు దాన్ని సన్నటి మంట మీద మరిగించాలి. అలా మరిగినటువంటి 200 మిల్లీలీటర్ల కషాయాన్ని వడపోసి ఉంచుకోండి. వెంకటరమణుడి పంచంతో మీకు ఎప్పుడన్నా కనపడిందా? ఎన్ని ఆభరణాలు పెట్టేస్తారు, అన్ని ఆభరణాల మధ్యలో ఏదో గుడ్డ ముక్కల్లా కనపడుతూ ఉంటుంది ఇలా అక్కడక్కడక్కడక్కడ రంగులతోటి. అందుకని ఆ చించిత అమాయకంగా అంది, పంచ కట్టుకున్న ఆభరణాలు పెట్టుకున్నాడం లేదు, అక్కడక్కడ బట్ట అంటించుకున్నాడు. బట్ట అంటించుకున్నాడు అక్కడక్కడ, ఈయన పంట కట్టుకోలేదు. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆవిడ ఎంత గొప్పగా అనుభవించిందో ఆ తల్లి. నిజంగా మీరు ఆ చెంచు నాటకం చదవాలి. ఒక తల్లి ముట్టుకుంటే విరిగిపోతున్నట్టుగా ఉన్న చెంచు నాటకం పుస్తకాన్ని పట్టుకొచ్చి నాకు ఇచ్చారు. ఆవిడ చెంచు నాటకం అంతా చదివేశారు నోటితో. వెంకటాచల వైభవం అంతా ఆవిడ నోటికొచ్చి చదువుతుంటే నేను తెల్లబోయాను. పెద్దవారు ఆవిడ. మా ఇంట్లో అందరూ చదువుతారా, పెద్ద గొప్ప విశేషం అంటే ఏమిటి, నువ్వు చదవలేదేమో ఇంకాను అన్నారు ఆవిడ. మీరు చదవాలి వెంకటాచల మహాత్మ్యం, ఆవిడ చెంచు నాటకం, ఆవిడ రచనలు. అసలు ప్రతి పద్యం అద్భుతం, అంతే అమృత భాండం. వెంకటేశ్వర అనుగ్రహంతో వచ్చిన పద్యం. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికిద వీరుండుగాథ పలుకగనేలా అని మహానుభావుడు పోతన గారు చెప్పుకున్నట్టుగా తరిగొండ వెంగమాంబ గారి నోటి వెంట అటువంటి పద్యాలు పడ్డాయి. ఆవిడ వెంకటాచల మహాత్మ్యమునందు అనుభవించారు ఒక ఘట్టాన్ని. అప్పటికి పద్మావతి కళ్యాణం అయిపోయి వెంకటేశ్వర స్వామి వారు ఏకాంతమునందు ఉన్నారు. రాత్రి లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీ వెంకటేశ్వరుల మధ్య సరస సంభాషణం నడుస్తోంది. ఆవిడ వచ్చి కూర్చుంటే వెంకటేశ్వరుడు అన్నాడు, ఓ రమాదేవి, నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే, కానీ నాడు ధనదు చేత తీసిన రుణము తీరు ఉపాయమేది నాకిప్పుడు ఎరింగింపు విందువదన. భార్య ఉద్యోగం చేసే వ్యక్తి అనుకోండి, కూతురు పెళ్ళైపోయిన తర్వాత మంచి భార్య ప్రసన్నంగా ఉన్న టైం చూసి, నువ్వు ప్రావిడెంట్ ఫండ్లో నెట్టాను, నేను ప్రావిడెంట్ ఫండ్లో నెట్టాను, ఇద్దరం కలిపి ఏదో భోజనాలు పెట్టేశాం, పట్టు చీరలు కొనేసాం, పెళ్లి చేసాం, అంతా అయిపోయిందనుకో, నువ్వు పాపం ఏదో ఎప్పటి నుంచో అడుగుతున్నావు, వడ్డానం చేయించుకుంటానండి, అదొక్కటి మాత్రం నన్ను అడక్కండి అని చెప్పేసి ఆ గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఏదో దాచానంటూ ఉంటావు కదా, నిన్ను అడగకూడదు అనుకున్నాను కానీ బాగుండదు, మరి వాడి దగ్గర ఒకటి దగ్గర తీసుకున్నాం కదా ఇతర ఖర్చులకి, వాడు వెళ్ళినప్పుడల్లా అడగలేక నా వంకిలా చూసో నవ్వుతున్నాడు, అందులో ఏమైనా లోన్ పెట్టగలం ఏమిటి అని భర్త చాలా చమత్కారంగా భార్యని అడిగినట్టే వెంకటేశ్వర స్వామి వారు కూడా లక్ష్మీదేవిని అన్నారు పిలిచి, ఓ రమాదేవి, నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే. అప్పుడు వెళ్ళిపోయిందిగా మరి వైకుంఠంలో. లక్ష్మి, నువ్వు వచ్చావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను మాట చెప్తాను, ఏమనుకోకు. నాడు ధనదు చేత తీసిన రుణము, శ్రీనివాస కళ్యాణం జరిగింది కదా, పద్మావతి కళ్యాణం, అప్పుడు అప్పుచ్చుకున్నాను నువ్వు దగ్గర లేక పెళ్ళికి. కలియుగంలో అప్పు లేకుండా పెళ్ళి అవదని చెప్పడానికి ఆయన అప్పు చేశాడు, యుగధర్మం. అందుకని అప్పు తీర్చాలి కదా, ఇంటి యజమాని అప్పు తీర్చకపోతే యజమానికి అగౌరవం. నేను అప్పు తీర్చనరు ఏమంటారో తెలుసా, లక్ష్మీనాథుడు ఇవ్వలేదంటారు, నీకు అమర్యాద కదా. కాబట్టి ఆ అప్పు తీరే ఉపాయం ఏమిటంటావు అన్నాడు. నువ్వు ఇయ్యనలేదు, అది చమత్కారం. ఒక్కొక్కళ్ళ గడుసుతనం అలా ఉంటుంది. ఒక భార్య, గడుసు భార్య భర్త దగ్గరికి వెళ్ళి, ఒక్క 100 రూపాయలు ఉంటే ఇద్దరు మీ జీతం వచ్చాక ఇచ్చేస్తానందిట. అది ఎలా ఉంటుందో అంత గడుసుతనంగా అడిగాడు ఆయన. ఓ రమాదేవి, నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే. నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషం. కానీ ఆ కుబేరుడి దగ్గర అప్పుచ్చుకున్నాను కదా, అది తిరిగి ఇచ్చేయాలి కదా. ఏం చేస్తే బాగుంటుందంటావు? నువ్వు ఇచ్చేస్తాను అనలేదు ఆయన. అందుకే కాసుల పురుషోత్తమ కవి శ్రీకాకుళాంధ్రదేవ అంటూ దెప్పి పొడిచాడు. ఆయన అన్నాడు, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న వ్యాఖ్య తెచ్చి. భూదేవి అన్నింటినీ నిర్వహించి నీకు అఖిల భారకుడమని పేరు తెచ్చింది. లక్ష్మీదేవి అందరినీ ఆదరిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీపతివని ఓ గౌరవం వచ్చింది. మన్మధుడు కొడుకయ్యాడు కాబట్టి లోకమంతా సృష్టింపబడుతోంది. ఆలు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి కాని మొదటి నుండి నీవు దామోదరుడవి, చిత్రచిత్ర ప్రకాశ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా అని దిప్పిపొడిచాడు. అలా లక్ష్మీ డబ్బులు ఇయ్యి అంటే బాగుండదని, అప్పు ఎలా తీర్చడం చెప్పు అన్నాడు ఆయన. ఆవిడంది, అనగా
పెండ్లికి నేను వచ్చినప్పుడు ఇందు ధనము లేదని చెప్పిన తప్పే, అట్లు చెప్పినన్ ప్రేమంబుతో నేనియ్యనే, నన్ను నీవప్పుడు తేరదేసి ధనదున్ నా పెండ్లికి నీవప్పిమ్మని యాచించి రుణంబు చేయు పనికే మందుం జగన్నాయక. ఏమయ్యా, పద్మావతి కళ్యాణానికి నేను వచ్చానుగా, నీకు సంపంగి జలాలతో స్నానం చేయించింది నేనేగా. ఏమప్పుడు నా ఇంకొక్కసారి ఇలా చూసి లక్ష్మి డబ్బులు లేవు అప్పు తీసుకోవాలనుకుంటున్నాను అని ఒక్క మాట అంటే నేను ఇవ్వనా? అప్పుడు నేను పనికి రాలేదు, నన్ను అడగలేదు డబ్బులు. నన్ను అడిగితే అక్కడికి మీకు చిన్నతనం, అక్కడికి చాలా పెద్ద డబ్బున్న వారిలా కూర్చున్నారు. కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకున్నారు. ఎలా? యాచించి నా పెళ్ళికి డబ్బు కావాలయా, ఏమనుకోకు, నాకు కొంచెం డబ్బులు ఇప్పించు అంటే ఆయనేమన్నాడు, అలాగే ఇస్తాను కానండి, ఎందుకైనా మంచిది. మరి యుగలక్షణం ఒకటి ఉంటుంది కదా, భయం అన్నది ఒకటి ఉంటుంది కదా, ఆడిన మాటకి నిలబడతారా జనం? ఏమో ఈ లక్షణాన్ని నుంచి ఉద్ధరిద్దామని వచ్చిన మీకు ఆ లక్షణం వస్తే, అందుకని మీరు ఒక పని చేయండి, ప్రామిసరీ నోటు ఒకటి రాసి ఇవ్వండి అంటే నోటు రాసి ఇచ్చాడు. ఇప్పటికే అదే ఆదివరాహస్వామి వారి కింద ఉంటుంది ఆ నోటు. కాబట్టి నోటు రాసి ఇచ్చాడు. ఇస్తే ఆయన అన్నాడు, నోటు రాసి ఇచ్చారు కానీ సాక్షి సంతకాలు ఉండాలి కదా అంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఒకటి పెట్టారు. ఎందుకైనా మంచిది రెండు ఉంటే బాగుంటుంది, పరమశివుడు ఒకటి పెట్టాడు. వీళ్ళిద్దరూ మంచిదే కానండి, వీళ్ళిద్దరిని మీరు అప్పు తీర్చట్లేదని అడగడానికి వెళ్ళాలంటే అసలు వాళ్ళ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది? కాస్త తేలిగ్గా దొరికేవాడు ఒకటి చూడండి, అక్కడే ఉన్న అశ్వత్థ వృక్షం పెట్టింది. ఇప్పుడు ముగ్గురు అక్కడ సాక్షి సంతకాలు పెడితే అప్పిచ్చారు. స్వామి, అంత కష్టపడి మీరు కుబేరుడి దగ్గర అప్పుచ్చుకోవాలా? ఇవి నన్ను అడిగితే నేను ఇవ్వను. ఎందుకంత కష్టపడి అప్పుచ్చుకున్నారు? ఆ రోజు మర్యాద పోయేటట్టు. పోన్లేండి, అప్పుచ్చుకుంటే పుచ్చుకున్నారు కానీ నన్ను అడగలేదని నేను బాధపడుతున్నాను. ఇప్పుడు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఆయన అన్నాడు వెంటనే, నావుడు విష్ణుడిట్లనియే నన్ను ఎడబాసిన జాలి చేత నీవతి చింతనొందగను, నేను ముదంబున పెండ్లికి అర్థమున్ కావెలనంచు నీ వద్ద గైకొను బుద్ధి ఎట్లు పుట్టు. ఓ రమాదేవి, నీవిది తప్పు చేసి నన్ను తేరగ చూడక మంచు పల్కగన్. పద్మావతి కళ్యాణం కోసమని నేను ఆ రుణం చేశాను, పద్మావతి పరిణయం కోసమని రుణం తీసుకుంటూ నీ దగ్గరికి వచ్చి, లక్ష్మీదేవి పద్మావతి అందరూ తత్వతః ఒకటే అయినా లక్ష్మి ఉండగా కదా పద్మావతి కళ్యాణం జరిగింది. ఏ భార్య అయినా దేనికైనా డబ్బిస్తుందేమో కానీ ఏమనుకోకో, నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఆవిడ బాగుంటుంది, ఆవిడ్ని కూడా తీసుకొస్తాను, కొంచెం నువ్వు ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి ఇద్దు అంటే ఇస్తుందా? ఎలా ఇస్తుంది? అందుకని లక్ష్మి ఏమనుకోకు, బాగుంటుందా? నీవు నన్ను ఎడబాసిన జాలి చేత అతి చింతను పొంది ఉండగను. అయ్యయ్యో, ఎంత లక్ష్మివైనా, ఎంత పద్మావతి అయినా, ఎంత తత్వతః మీ ఇద్దరు ఒకటే అయినా, నువ్వు నా నుంచి దూరంగా ఉన్నప్పుడు నేను పద్మావతిని తెచ్చి కళ్యాణం చేసుకుంటుంటే నిన్ను వచ్చి డబ్బు అడగనా? బాగుండదని అడగలేదు. ఎంత బలహీనమైన కారణానికి నేను అడగలేదో తెలిసి కూడా అది తప్పు చేసి నన్ను ఇలా తప్పిపడవడం అయినా బాగుందా నువ్వు? కాబట్టి ఆ ప్రసక్తి అక్కడతో వదిలేయి, ఈ కుబేరుడి సంగతి ఏమైనా ఆలోచించు. ఇప్పుడు ఇద్దరం మళ్ళీ పెద్ద మనుషులతో మాట్లాడుకుందాం అంటే ఆవిడంది, దానికంత బెంగెందుకండి, ఎంత అప్పు చేశారో చెప్పండి, వడ్డీతో కలిపి ఇచ్చేస్తారు, పట్టుకెళ్ళి ఇచ్చేసేయండి కుబేరుడికి, ఇచ్చేసి నోటు పట్టుకొచ్చేయండి. ఆయన అన్నాడు, ఆ పాటి ఆలోచన నాకు రాక కాదు, కలియుగాంతము వరకు ఆ అప్పు తీర్చాను, వడ్డీ మాత్రమే కడతాను. ఎందుకు కట్టనో తెలుసా? కలియుగంలో ప్రజలకి ఒక లక్షణం ఉంది, వాళ్ళని ఉద్ధరించడం కోసం ఎవరూ ప్రార్థించకపోయినా నేను ఇక్కడికి వచ్చాను. అప్పు కట్టేసి వెళ్ళిపోతే ఉపయోగమేముంది? కలియుగంబున పాపకర్మంబులాచరించు ప్రజలు రోగాది తాపత్రయములు కలుగగా తత్కాలంబులందు నన్ను పేర్కొనుచు పల్మురల్ పెట్టునప్పుడు వారి ఆపదల తీర్చి రక్షింపకుండుట నాకు నీతి కాదు. కావున వారి దుష్కర్మములు ద్రవ్యంబుపై ఆకర్షణంబు చేసి పాపములను నివారించి తత్పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞజనులకిప్పించు నచలమతిని. ఓ లక్ష్మి, నేనేం చేస్తుంటానో తెలుసా? అన్యాయంగా ధనం సంపాదిస్తారు, అన్యాయంగా ధనం ఖర్చు పెడతారు. ఇలా ఖర్చు పెట్టడం యోగ్యమా? ఎవ్వడికి అవసరం ఉండదు.
ఈ తల్లి భూదేవిలోంచి సమస్తమైన భోగోపకరణములు వస్తున్నాయి. ఒక కారు తయారవ్వాలంటే కావలసిన ఇనుము భూమిలోంచి, కారు నడవడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచి. నీకు కావలసిన దానికన్నా ఎక్కువ వాడుకుంటే నువ్వు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసిన వాడివి. నీకు కావలసిన దానికన్నా తక్కువ వాడుకుంటే నీకు నువ్వు ద్రోహం చేసుకున్నవాడివి. రెండిటి మధ్య సమతౌల్యాన్ని పాటించి ఎంతవరకు అవసరమో అంతవరకే భోగం అనుభవిద్దామన్న స్పృహ లోకుల యందు ఉండకుండా అన్యాయంగా ద్రవ్యాన్ని సంపాదించడం, అన్యాయంగా భోగాలు అనుభవించడం, అన్యాయంగా ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం, తమ యొక్క అహంకారాన్ని ప్రకటించుకోవడం కోసం దాన ధర్మాలు చేయడం, పేపర్లో ఫోటోలు కోసం అని చెప్పి దానాలు చేయడం తప్ప చతుర్థి విభక్తి వేసి ఆత్మోన్నతి కొరకు తన ఎదుటికుండా ఉన్నటువంటి వాడిలో నారాయణుణ్ణి చూసి దానం చేసేవాడు ఉండడం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరకుండా మా వలన అన్నీ జరిగిపోతాయి అనుకున్నాం అనుకోండి, ఉపద్రవం మనకు కారణమవుతుంది. అందుకే కాశీపట్టణంలో అన్నపూర్ణ అంత గొప్ప స్వరూపం. కండరాలు పట్టేసే సమస్య రాకుండా ఉండాలి అంటే మన శక్తిని గ్రహించుకుని మనం వ్యాయామం చేసుకోవాలి. ఎవరో ఏవో పెద్ద పెద్ద ఆసనాలు వేశారనో వ్యాయామాలు చేశారనో మన శక్తి లేకపోయినా సరే అలాంటి పనులు కానీ చేసినట్టయితే కండరాలు పట్టేసే సమస్య వస్తూ ఉంటుంది. అలాగే వ్యాయామం చేసేటువంటి వాళ్ళు లేకపోతే ఎక్కువగా పరిగెత్తి ఆటలాడే వాళ్ళు కూడా తగినంత నీటిని తాగుతూ ఉండాలి. ఇంకా ఏంటంటే ఎప్పుడైనా సరే ఆటలాడినా వ్యాయామం చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి తీసుకునేటట్టుగా శవాసనంలో పడుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు మళ్ళీ కండరాలు బాగా రిలాక్స్ అవుతాయి. అలాగే కండరాలు పట్టేసే సమస్య ఉన్నట్టయితే తగ్గించుకోవడానికి మనం ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సిన కషాయం గురించి ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ కషాయంలో మనం కొబ్బరి నూనెని కలపాలి. 200 మిల్లీలీటర్ల కషాయంలో సుమారుగా ఒక 50 మిల్లీలీటర్ పరిమాణంలో కొబ్బరి నూనెను కలుపుకోవాలి. కొబ్బరి నూనె కూడా కండరాలను రిలాక్స్ చేసి, అంటే ఆ పట్టేసినటువంటి కండరాలను రిలాక్స్ చేసేటువంటి గుణం బాగుంటుంది. ఈ నూనెని కలిపిన తర్వాత పొయ్యి మీద పెట్టి కషాయం అంతా ఎగిరిపోయి కేవలం నూనె మాత్రమే మిగిలేంతసేపు దీన్ని కాచుకోవాలి. నూనె మాత్రం మిగిలిన తర్వాత దాన్ని వడపోసుకుని అది వేడిగా ఉండగానే అందులో కొంచెం కర్పూరాన్ని కలపాలి. కర్పూరానికి కండరాలని రిలాక్స్ చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అందుకని మన ఈ ఔషధంలో ఈ కర్పూరాన్ని కూడా కలుపుకుంటున్నాం. అంటే తైలం వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో కర్పూరాన్ని కూడా వేసేసి అది కూడా కరిగిపోయిన తర్వాత చల్లారాక దాన్ని సీసాలో పోసి ఉంచుకోవాలి. ఈ తైలాన్ని ఎక్కడైతే కండరాలు పట్టేశాయో ఆ భాగంలో పైపూతగా కనుక రాసుకుంటూ ఉన్నట్టయితే కండరాలు పట్టేసే సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కుజదోష నివారణకు మేషరాశిలో జన్మించిన వారు లేదా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. కుజదోష నివారణకు మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు విభూతితో అభిషేకం చేయించాలి. ఇలా వరుసగా 4 మంగళవారాలు చేసినట్లయితే కుజదోషాన్ని నివారింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే కుజదోష నివారణకు ప్రతి నెలలో వచ్చే షష్ఠి తిథి నాడు ఒక ముత్తైదువుకు భోజనం పెట్టడం ద్వారా, ఆ విధంగా భోజనాన్ని పెట్టిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించటం ద్వారా కుజదోషాన్ని నివారింపజేసుకోవచ్చు. అలాగే వరుసగా 4 శుక్రవారాల పాటు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి ఆలయంలో 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దుర్గాదేవిని దర్శించటం ద్వారా మేషరాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా మంగళవారం, శుక్రవారం 7 ముత్తైదువులకు భోజనాన్ని పెట్టి పసుపు తాడును ఇవ్వటం ద్వారా కూడా కుజదోషాన్ని నివారింపజేసుకుని కుజుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే 7 మంగళవారాల పాటు ఒక పూట ఉపవాసం ఉండి 7 మంగళవారాలు పూర్తయిన తర్వాత నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో 7 సార్లు ప్రదక్షిణలు చేసి 18 దీపాలను నవగ్రహాల ముందు వెలిగించటం ద్వారా కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే
వరుసగా 4 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి ఆలయంలో కందిపప్పుతో తయారు చేయబడిన ఆహార పదార్థాలను భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా కుజదోషాన్ని నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా మేషరాశిలో జన్మించిన వారెవరైనా సరే ప్రతి మంగళవారం నాడు మౌన వ్రతాన్ని ఆచరించి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి సంధ్యా సమయంలో వెళ్ళి స్వామి దేవాలయంలో 12 దీపాలను వెలిగించి ఆ తర్వాత ఎర్రటి పూలతో గృహంలో స్వామివారిని ఆరాధన చేయటం ద్వారా కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి, వివాహ సిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మేషరాశిలో జన్మించిన వారెవరైనా సరే కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివాలయంలో 7 పేదవారికి కందిపప్పుతో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలను పంచిపెట్టాలి. ఇలా 4 సోమవారాలు ఆచరించినట్లయితే కుజదోషాన్ని నివారింపజేసుకుని కుజుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా, వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు భోజనం పెట్టి పసుపు కుంకుమలు ఇవ్వటం ద్వారా కూడా కుజదోషాన్ని నివారింపజేసుకుని కుజుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు లేదా వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. హస్తా నక్షత్రం 1వ పాదంలో జన్మించడం ద్వారాగా కుజాంశ అవుతోంది. కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉండటం చేత తెలివితేటలున్న లౌక్యం, చాకచక్యం తక్కువగా గోచరిస్తుంది. అలాగే రహస్యాలు మనసులో దాచుకోలేనటువంటి స్థితి, నిర్భీతిగా మాట్లాడటం, ముక్కుసూటితనము, వీటితో పాటుగా లౌక్యాన్ని తక్కువగా వినియోగించుకోవటం, తద్వారా మిత్రులు తగ్గే అవకాశం కూడా కనపడుతుంది. దీన్ని పెంచుకునే క్రమంలో గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేయాలి. అలాగే ఉద్రేకము, విషయాభిలాష, శ్రమించే గుణము కలిగి ఉండటం, అందరినీ నమ్మటం, పట్టుదలతో కార్యసాధన, ఈ కార్యాన్ని సాధించే క్రమంలో లక్ష్యం వైపే దృష్టి ఉండటం, తద్వారా తొందరగా జీవితంలో ఉద్యోగము, అలాగే ధనము, ఆర్థిక సంపత్తి, గౌరవము, కీర్తి త్వరగా ఏర్పడతాయి. హస్తర్క్షే యది కామ ధర్మనిరతః ప్రాజ్ఞోపకర్తాధని. ధర్మనిరతః మొదటి పాదంలో ధర్మనిరతి విశేషంగా కనపడుతుంది. ప్రాజ్ఞ తెలివితేటలు, అలాగే ఉపకారం చేసే స్వభావము, ఉపకారకర్త, ధనీ మహాధనవంతులుగా జీవిస్తారు. కీర్తి ప్రతిష్టలు సంపూర్ణంగా ఉంటాయి. వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. నిబద్ధతకు, న్యాయానికి మారుపేరుగా ఉంటారు. ప్రభుత్వంలో పనిచేయువారుగా ఉంటారు. ఓర్పు ఎక్కువ, సహనము ఎక్కువ, పట్టుదల అధికము, ప్రేమ, ఇష్టత, దయాగుణం, కరుణ చూపటము, అందరినీ అతిగా విశ్వసించటం. ఈ విశ్వాసంలో ఏదైనా నమ్మకంలో తేడా వచ్చినట్లయితే వారి యందు అధికమైనటువంటి ఉద్రేకాన్ని ప్రదర్శించటం, కోపోద్రిక్తులు అవ్వటం, ఇది కూడా కనపడుతుంది మొదటి పాదం అవటం వల్ల, కుజుడు యొక్క అంశలో ఉండటం ద్వారాగా. అలాగే అందరినీ ఉత్సాహపరిచేటటువంటి మాటలు చెప్పటం, నిజాన్ని, నిజాయితీని నిరూపించుకోవటం, ఎంతటి కష్టాన్నైనా సరే ఎదిరించి పోరాడగలిగే పోరాట పటిమాశక్తి, నాయకత్వ లక్షణాలు, సంఘంలో గొప్పవారుగా కీర్తిని సంపాదించే లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరికి ఉన్నటువంటి విశేషమైన బలము తెలివితేటలు, సమయస్ఫూర్తి, సామర్థ్యం. వారి మీద వారికి అపారమైనటువంటి విశ్వాసం, నమ్మకం, అలాగే క్రమశిక్షణ, సద్భావన, భూసంపద, ఇవన్నీ కూడా మొదటి పాదంలో, హస్తానక్షత్రం మొదటి పాదంలో జన్మించడం ద్వారా సంభవిస్తున్నాయి. అదృష్ట దైవాన్ని పరిశీలన చేసినట్లయితే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించాలి. హస్తానక్షత్రంలో ఎక్కడ జన్మించినా సూర్య ధ్యానము ఆరోగ్యం కోసమే,
ఆదిత్య హృదయం చదువుకోవటం, అలాగే ఆ నక్షత్రంలో జన్మించిన దైవమైనటువంటి మహాగణపతి ప్రార్థన చేసుకోవటం, శుభ కార్యక్రమాల్లో ధరించే వర్ణము ఎరుపు వర్ణము. ఏదైనా కార్యక్రమములు ప్రారంభించడానికి ముందుగా మంగళవారం నాడు మనస్సులో సంకల్పం చేయాలి. సంకల్ప శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి మంగళవారం నాడు కుజహోరలో మంగళప్రదంగా ప్రారంభం చేసి శుభముహూర్తాన్ని పండితుల ద్వారా నిర్ణయించుకొని ఆ శుభవారాల్లో కార్యక్రమాలు ప్రారంభం చేయాలి. హస్తా నక్షత్రానికి మానసిక శక్తి, ఆత్మశక్తి, ధీశక్తి ఈ మూడు కలిసి ఉన్నాయి. అంటే త్రికరణ శుద్ధి. ఈ త్రికరణ శుద్ధిగా ఉండే నక్షత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ క్రమంలో హస్తా నక్షత్రం 1వ పాదంలో జన్మించడం ద్వారాగా సంఘానికి ఉపయోగపడతారు, సమాజానికి సేవ చేస్తారు. వారు కూడా సమాజంలో గొప్పవారుగా కీర్తిని పొందుతారు. దైవము యందు భక్తి కంటే కార్యముల యందు, సత్యము యందు, న్యాయము యందు భక్తి అధికంగా ఉంటుంది. ఇవన్నీ ఉంటే అదే దైవము అనే ఒక సద్భావన ఉంటుంది. చాలామంది భగవద్ ఆరాధన చేస్తారు, కానీ వాళ్ళు చేయాల్సిన ఆశయ సాధన కోసమే కృషి సరిగా చేయరు. ఆశయ సాధనలో కృషితో కూడినటువంటి దైవారాధన చేస్తారు. హస్తా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు శరీర బలాన్ని నమ్ముకుంటారు, దైవ బలాన్ని నమ్ముతారు, పెద్దలని గౌరవిస్తారు. ఇలాంటి సద్భావనతో కూడినటువంటి అనేక మంచి లక్షణాలు, ప్రధానంగా యుద్ధ నైపుణ్యం. యుద్ధం ఉంటే కేవలం మనం యుద్ధరంగంలో చేసే యుద్ధమే కాదు, కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలు. ఎవరైనా మనని ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడ సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఆ తగాదాన్ని అణిచివేసే లక్షణాలు, దాన్ని సమసింపజేసేటటువంటి, సమస్యని పరిష్కరించే యుక్తియుక్తంగా మాట్లాడే మందహాసము, చిరునవ్వు ఇవన్నీ వీరిలో ఉన్నటువంటి గొప్ప భూషణములు. విశేషమైనటువంటి వాక్సంపద కలిగినటువంటి వీరు సుబ్రహ్మణ్య ఆరాధనతో సంపూర్ణులవుతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో హస్తా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి స్వభావము, వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. ఎముకల అరుగుదల నివారణకు త్రికోణ ఆసనం ఉపయోగపడుతుంది. వృద్ధాప్యం వల్ల, కీళ్లలో ఏర్పడే సమస్యల వల్ల, కాల్షియం లోపం వల్ల ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల కీళ్ల నొప్పులు అధికమవుతాయి. ఎముకల అరుగుదల నివారణకు త్రికోణ ఆసనం సాధన చెయ్యాలి. నేలపై నిల్చుని ముందుకు వంగి ఎడమ చేతిని కుడికాలు పక్కన పెట్టాలి. మరో చేతిని పైకి ఎత్తాలి. ఇది మరోవైపు కొనసాగించాలి. 5 నుంచి 10 సార్లు పునరావృతం చెయ్యాలి. త్రికోణ ఆసనం సాధన వల్ల ఎముకల అరుగుదల నివారణే కాక ఎముకలు పటిష్టవంతమవుతాయి. ఎముక మూలుగు, మజ్జ ఆరోగ్యంగా ఉంటాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. స్నాన గదులు, స్నానం చేసేటువంటి విషయంలో వాస్తుశాస్త్ర పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి ఎంతైనా అవసరం. సహజ సిద్ధంగా స్నానాల గదులు అనేటువంటివి నిర్మాణం చేసుకునేటప్పుడు అక్కడ గదిలో నీరు పడేటువంటి తీరుతెన్నుల్లో తూర్పు గోడకు కాకుండా ఉత్తరపు గోడకు కానీ పడమరపు గోడకు కానీ పంపులు బిగించి ఆ పంపులు తిప్పినప్పుడు స్నానం చేసేటువంటి విధి విధానంలో ఉత్తర దిశగా కానీ తూర్పు దిశగా కానీ తిరిగి స్నానాన్ని ఆచరించేటువంటి సాంప్రదాయబద్ధ లక్షణం వాస్తుశాస్త్రరీత్యా అదృష్టాన్ని ప్రసరింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. స్నానాల గది అనేటువంటిది కించిత్తు విశాలవంతంగా ఉండటం సర్వవిధ శ్రేయోదాయకమే అయినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లోనూ స్నానానంతరం
ఆ యొక్క గది తలుపును మాత్రం ఎప్పుడూ కూడా మూసి ఉంచవలే అనేటువంటి వాస్తు సూత్ర ప్రాతిపదికతను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇంటిలో స్నానం చేసిన తదుపరి స్నానాల గది తలుపును మూయకుండా అలాగే కనుక తెరిచి ఉంచినట్లయితే ఆర్థికపరమైనటువంటి చిక్కులు అత్యధికంగా రావటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా చిన్ని రుగ్మతలతో అనారోగ్య సమస్యలు కూడాను సంభవించటానికి ఆస్కారం అధికంగా ఉంటుందని వాస్తుశాస్త్రంలో తెలపడం గమనార్హం. వాస్తుశాస్త్ర రీత్యా స్నానాల గదిలో ఒక గాజు పాత్రలో కొద్దిగా ఉప్పు కణికలు వేసి నైరుతి మూల కనుక ఉంచినట్లయితే ఎప్పుడూ కూడా అవి అలాగే ఉండాలి. అవి పాడైపోయిన తర్వాత మరి కొన్ని కొత్తవి దానిలో వేసే తీరుతెన్నులు పాటించినట్లయితే ఇంటిలోనికి దుష్టశక్తుల ప్రభావం రాకుండా, అనారోగ్య లక్షణాలు లేకుండా జీవన గమనం సజావుగా సాగిపోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. స్నానం చేసేటువంటి నియమాల్లో తప్పనిసరిగా గురువారం నాడు పటిక కొద్దిగా నీటిలో వేసి స్నానం గనక చేసినట్లయితే ఇంటి యజమాని ఆర్థిక సంక్షోభాల నుంచి బయల్పడి చక్కటి పురోభివృద్ధికరమైనటువంటి ఆలోచన పరంపరలో జీవితాన్ని గడపడానికి మంచి ఆలోచనలతో చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవితం సాగిపోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. చాలామంది స్నానాల గదిలోనే ముఖ ప్రక్షాళన అనేటువంటిది, దంతధావన ప్రక్షాళన అనేటువంటి ప్రక్రియలు ఆచరిస్తూ ఉంటారు. దంతధావన ప్రక్రియ జరిపేటప్పుడు మాత్రం తూర్పు తిరిగి మాత్రం దంతధావనం చేయకూడదు అనేటువంటి ముఖ్యమైన సూత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉత్తరం వైపుకు తిరిగి లేక పడమర వైపుకు తిరిగి దంతధావనం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేనే లేదు అనేటువంటి విషయం గుర్తిరగాలి. పురుషులు స్నానం చేసేటప్పుడు మొల పైభాగాన తప్పనిసరిగా వస్త్రాన్ని ధరించే స్నానాన్ని ఆచరించటం సర్వశుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పేసి మనకి వాస్తుశాస్త్రం, భారతీయ సనాతన సాంప్రదాయం కూడా తెలిపేటువంటి ముఖ్యమైనటువంటి విధి. స్నానం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వీపు వైపు ఉన్నటువంటి వెన్నుపూసను తుడుచుకోవాలని, తరువాతనే ఒళ్ళంతా కూడా తుడుచుకోవాలని చెప్పేసి మనకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యా మహర్షులు చెప్పినటువంటి విశేషాంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా స్నానాన్ని ఆచరించేటప్పుడు కాళ్లపైన నీటిని పోసుకొని తరువాతనే శరీరం పైన నీటిని పోసుకొని స్నానం ఆచరించటం సర్వే సర్వత్రా శుభదాయకం. నదీ తీర ప్రాంతాలలో పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించేవాళ్ళు నదీమ తల్లికి మృత్తికా లక్షణం కలిగినటువంటి మట్టిని తీసుకొని ఆ మట్టిని ఆ నీటిలో వేసి నారాయణ 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 అనే మంత్రాన్ని ధ్యానం చేస్తూ నీటిలోకి దిగవలే. ఆ నీటిలోకి దిగిన తర్వాత నీటిలో 3 మునకలు వేసేటప్పుడు చెవి ముక్కును మూసుకొని గాలి పీల్చి స్నానం గనక చేసినట్లయితే సర్వ శోభితవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి నదీ స్నానం ఉపకరిస్తుంది అని చెప్పేసి శాస్త్ర పరిజ్ఞానం. స్నానానంతరం నదీ తీరంలో బయటికి వచ్చేటప్పుడు 3 దోసెళ్ల నీరు ఒడ్డుకు అలా తర్పణం చేస్తున్నట్టుగా విడవటం
మన సంప్రదాయ లక్షణంలో గుర్తుపెట్టుకోవాల్సిన విశేషాంశం. మీ ఇంటిలో పరమ పవిత్రవంతమైనటువంటి గంగ ఉన్నట్లయితే పరమ పవిత్రవంతమైనటువంటి సుదినాలలో మీరు చేసేటువంటి స్నానపు నీటిలో కొద్దిగా గంగను చిలకరించి మీరు గనక పవిత్ర స్నానాన్ని చేస్తూ గంగా గంగా అని కానీ గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర అని చెప్పేసి కానీ తలుచుకుంటూ గనక స్నానాన్ని ఆచరించినట్లయితే మీకు అదృష్టలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా ప్రసాదించబడతాయి సుమా అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి. ఇంటిల్లిపాది కూడాను అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ దిష్టి దోష ప్రభావంతో బాగా మానసికమైనటువంటి వ్యధను అనుభవిస్తూ ఉన్నటువంటి వారు మీరు స్నానం చేసేటప్పుడు ఆ స్నానంలో పంచగవ్యాలు అని చెప్పేసి గోవుకు సంబంధించినటువంటి విశిష్టవంతమైనటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగించే ఆ పంచగవ్యాలను మొట్టమొదటిసారిగా కొద్దిపాటి నీటిలో కలిపి తలారా స్నానం గనక ఆచరించి తరువాత మామూలు స్నానం గనక ఆచరించినట్లయితే దుష్ట ప్రక్రియల నుంచి బయల్పడి అనారోగ్యంతో తరచూ బాధపడుతూ ఉన్నట్లయితే ఆ అనారోగ్యం కూడా పటాపంచలైపోయి చక్కటి కర్మ విధ్వంసన జరిగి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి నగ్న సత్యం. అంతేకాకుండా పంచపల్లవాలు అని చెప్పేసి ఉంటాయి. ఆ పంచపల్లవాలను ముఖ్యమైనటువంటి సుదినాలలో గనక నీటిలో వేసుకొని స్నానం ఆచరించినట్లయితే చాలా చక్కటి ఔషధీయుక్త తత్వంతో ఉండినటువంటి ఆ స్నానం వలన విశేషవంతమైనటువంటి అభివృద్ధిని సాధించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. ఇది స్నాన విధులలో వాస్తుశాస్త్రరీత్యా గమనించవలసిన ముఖ్య సూత్ర ప్రాతిపదికలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపయోగించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. ఎముకల అరుగుదలకు పార్శ్వపవన ముక్తాసనం ఉపయోగపడుతుంది. ఎముకలలో కాల్షియం లోపించడం వల్ల ఎముకలు పెళుసుగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు త్వరితంగా అరుగుతాయి. ఎముకలు పటిష్టంగా ఉండటానికి పార్శ్వపవన ముక్తాసనం మంచి పరిష్కారం. నేలపై వెల్లకిలా పడుకొని రెండు కాళ్లను ముడిచి పొట్టకు నొక్కాలి. ఈ స్థితిలో కుడివైపునకు ఎడమవైపునకు అటూ ఇటూ దొర్లాలి. రెండు మోకాళ్లను రెండు చేతులతో గట్టిగా బంధించి పట్టుకోవాలి. ఈ పార్శ్వపవన ముక్తాసన సాధన వల్ల శరీరంలోని ముఖ్యమైన ఎముకలు పటిష్టవంతమవుతాయి. అంతేకాదు ఎముకల అరుగుదల సమస్య నివారణమవుతుంది.